ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గత కొద్ది రోజులుగా ఈ ప్రవచనంలో ఒక మాట మనవి చేస్తూ వస్తున్నాను. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అసలు యథార్థమునకు సమస్త శాస్త్రములు కానీ, ఇంత వాంగ్మయం కానీ, ఇన్ని ప్రబోధాలు కానీ, అనేక మంది పెద్దల యొక్క హితోక్తులు కానీ దీని కొరకు వచ్చాయి అంటే కేవలము 2 అక్షరాల్ని అనుష్ఠాన పర్యంతంలోకి మనుష్యులందరూ తెచ్చుకునేటట్టుగా చెయ్యడం కోసం వచ్చాయి. ఆ 2 అక్షరాలే ధర్మం. ఆ ధర్మం అనేటటువంటి దాన్ని ఆచరించకపోతే, ఆ ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోకపోతే మనుష్య జీవితానికి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. మిగిలిన వాటికన్నిటికీ జీవరాశులలో ఒక్కటే ధర్మం. పశుధర్మోనమీ ప్రీతిం అంటారు దేవి భాగవతంలో. పశువులన్నిటికీ ఉన్నది ఒక్కటే ధర్మం, పశుధర్మం అంటారు. దానికి ఆకలేసిందనుకోండి, ధర్మాధర్మములతో సంబంధం ఏం లేదు. అది కంటికి ఎదురుగుండా ఏ ప్రాణి కనపడితే ఆ ప్రాణిని సంహరించి భక్షిస్తుంది. ఒక పెద్ద పులి ఉందనుకోండి, నిండు గర్భిణి అయినటువంటి లేడి దాని కంటెదురుగుండా కనపడితే దానికి ఆకలిగా ఉన్నప్పుడు, అయ్యో నిండు గర్భిణి అయినటువంటి లేడి కదా, పాపం దీన్ని సంహరించడమా, అదేం ఆలోచించదు. ఎదురుగుండా కనపడింది, దాన్ని తరుముతుంది. ఒకవేళ భయవిహ్వల అయినటువంటి ఆ లేడికి గర్భము స్రవించి ఆ సమయంలో ఆ లేడి పిల్ల కడుపులోంచి జారి బయట పడిపోయినా, అయ్యో ఇప్పుడే ఆ పిల్ల పడిపోయింది, అంత క్లేశంతో ఉందని పెద్ద పులి ఆలోచించదు. తన పంజాతో నిర్దాక్షిణ్యంగా కొట్టి ఆ తల్లి లేడినో పిల్లలేడినో రెండిటినో చంపేస్తుంది. అప్పుడు పెద్ద పులికి పాపం వస్తుందా అంటే దానికి పాపం ఏం రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కటే కారణం, దానికి ధర్మము అనేటటువంటి మాట అన్వయం కాదు. ధర్మం అనేటటువంటి మాట అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం అవుతుంది. ఆ ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణం ఎవరు అంటే ఒక్క వేదమే ప్రమాణము. వేదం తెలియనప్పుడు స్మృతి, స్మృతి తెలియనప్పుడు పురాణము, పురాణము తెలియనప్పుడు శిష్టాచారము, శిష్టాచారము కూడా లేదు అని అనుకుంటే ఎవరు అలా చెయ్యగలిగినటువంటి వాళ్ళు లేరండి, మాకు శిష్టులైనటువంటి వారి వలన శిష్టాచారమును గ్రహించగలిగినటువంటి అవకాశం లేదు అని అనుకుంటే అప్పుడు అంతరాత్మ ప్రబోధం. ఈ 5 వినా 6వ ప్రమాణం లేదు. అయినప్పుడు అసలు ధర్మం అనేటటువంటిది ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. ధర్మమునందు నిబద్ధత కలగాలి అంటే మనసు శుద్ధము కావాలి, మనసుకు శ్రద్ధ ఏర్పడాలి. ఆ శ్రద్ధ మనసుకు ఏర్పడితే అప్పుడు మాత్రమే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. లేనినాడు ధర్మమునందు అనురక్తి కలగదు. ఎందుచేత అంటే శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం మీద, గురువాక్యం మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందడం. తిరుగులేని విశ్వాసం పొందడానికి ప్రత్యక్షంగా కంటి ముందు నిరూపించి చూపించేది కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆచారకాండలో ఒక విషయం చెప్తారు. రథయాత్ర అని జరుగుతూ ఉంటుంది భగవంతుడికి. ఆ రథయాత్రకి వెళ్ళి తాడు పట్టి రథాన్ని లాగినప్పుడు ఒకవేళ ఒళ్ళంతా చెమట పట్టినా, ఒంట్లోంచి దుర్వాసన వస్తున్నా ఇంటికి వచ్చి స్నానం చెయ్యడానికి వీల్లేదు అంటుంది శాస్త్రం. ఇప్పుడు ఈ మాట నమ్మడానికి, దీనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా కావలసినంత సంభారం ఉంటుంది. నమ్మినటువంటి వాడికి ఒక్కటే ఆధారం. ఏమిటి ఆధారం అంటే అది శాస్త్రవాక్కు అంతే. నమ్మనటువంటి వాడికి అది ఒళ్ళంతా చెమట పట్టినప్పుడు ఒంటికి అనారోగ్యం కదా, రథం లాగొచ్చి స్నానం చేస్తే వచ్చిన నష్టం ఏమిటి అని అడగచ్చు. మిగిలిన ఏ వాహనం పట్టుకున్నా ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే శాస్త్రం దోషం పట్టల. ఒక్క రథాన్ని లాగినప్పుడు మాత్రం అది కేవలముగా నీ ఆత్మని ఉద్దీపనం చేస్తుంది. కాబట్టి అలా రథం లాగినటువంటి వాడెవరు ఉన్నారో వారు ఇంటికి వెళ్ళి వెంటనే స్నానం చెయ్యడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఈ సప్త ధాతువులలోంచి తేజస్సు లోపలికి ప్రవేశించాలి కనుక తిన్న అన్నం జీర్ణం అవ్వడానికి ఎలా సమయం తీసుకుంటుందో ఆ తేజస్సు సప్తధాతువులలోంచి లోపలికి అందడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి
ఇంటికి వెళ్ళి స్నానము చెయ్యవద్దు అని నిషేధించింది. ఇది నమ్మడానికి ఏమిటి ఆధారం? ఎదురుగుండా అలా ఏమైనా కనపడుతుందా అంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్భి యా వస్తూపలభ్యతే. ఇది శాస్త్రము చెప్పిన మాట. శాస్త్రము చెప్పింది అంటే సాక్షాత్ భగవానుడు చెప్పినటువంటి మాట. కాబట్టి దీని యందు నాకు తిరుగులేని విశ్వాసం. అవసరమైతే నేను ఓ తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని కాలక్షేపం చేస్తాను తప్ప నేను రథాన్ని లాగి వచ్చిన తరువాత స్నానం చెయ్యను అనడానికి కొంత అధ్యవసాయంతో కూడుకున్నటువంటి, పూనికతో కూడుకున్నటువంటి, ధృతితో కూడుకున్నటువంటి బుద్ధి అవసరం. అందుకని ఆ శ్రద్ధ కలిగినటువంటి వారెవరో వారు మాత్రమే అసలు ధర్మం వైపుకి అడుగు వెయ్యగలరు. ఎందుకంటే ధర్మాచరణమునందు ఊరిపిడి ఉంటుంది. ఈ ధర్మాచరణంలో శరీరం కన్నా కూడా ముందు పనికి రావలసినటువంటి ఉపకరణం మనస్సు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. అది నిరంతరం ఆలోచనల లోపల నుంచి సృజిస్తూ ఉంటుంది. అటువంటి సంకల్పములు చేసేటప్పుడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నేను ఎప్పుడూ మంచి విషయాలే ప్రతిపాదన చేస్తూ వస్తాను అనాలి అంటే దానికి కొంత అభ్యాసం అవసరం అవుతుంది. ఎందుచేత అంటే ఏదో వాసనాబలంగా క్రిందటి జన్మలలో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి కూడా సదాచారమునందు అనురక్తి కలిగి ఉండేటటువంటి వారి సంఖ్య బహు తక్కువగా ఉంటుంది. కానీ ప్రయత్నపూర్వకంగా ధర్మమునందు అనురక్తి పొందాలి అంటే మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి, పెద్దల యొక్క సేవ చెయ్యాలి. చేసి దాని యందు కొంత పూనికని పొందవలసి ఉంటుంది. అలా పూనికని పొందిన తరువాత మాత్రమే దానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చెయ్యడానికి మనసు సంకోచిస్తుంది. లేకపోతే సాధారణంగా మనసుకుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇంద్రియాలతో కలిసి సుఖములను అనుభవించమని ప్రబోధం చేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, ఎందుకు వచ్చిన పూజలు, ఎందుకు వచ్చింది ఈ చలిగాల్లో కూర్చోవడం, ఎందుకు వచ్చిన ఉసిరికాయలు, ఎందుకు వచ్చిన పూజ, హాయిగా ఇంటి దగ్గర కూర్చుని సంతోషంగా గడిపితే పోలేదా? ఈ కంటిని ఆధారం చేసుకుని, కంటిని ఉపకరణం చేసుకుని ఏవో కొన్ని విషయాల్ని చూసి సంతోషించు. ఈ చెవిని ఉపకరణం చేసుకుని చెవితో కొన్ని విషయాలు విని సంతోషించు. అలా ప్రతిపాదన చెయ్యడం మనసుకి ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణం. దాంట్లోంచి మార్పు చెంది ఈ శరీరంలోకి రావడం అనేటటువంటిది భగవంతుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహ విశేషం. ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. విన్నదాన్ని లోపల పూనికతో పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తీసుకుని వచ్చిన తరువాత దాని వలన పుణ్యాన్ని మూట కట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందున మిగిలిన శరీరాలకి నరశరీరానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఒక వ్యక్తి దేవత అనబడేటటువంటి శరీరంతో ఉన్నాడు అనుకోండి, ఏదో స్వర్గలోకంలో దేవతగా ఉన్నాడు. ఆయనకి మళ్ళీ పుణ్యకర్మలు చేసేటటువంటి అధికారం ఉండదు, అథవా ఆత్మవిచారం చేయగలడంతే. కొత్తగా పుణ్యకర్మ చేసి ఇంకా పుణ్యాన్ని పెంచుకోలేడు. కాబట్టే స్వర్గలోకంలో ఉండగా ఏమవుతుంది అంటే ఆయన యొక్క పుణ్యము క్షయమైపోతూ ఉంటుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయి ఒకనాటికి పూర్తిగా పుణ్యమంతా అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడిపోతాడు. ఇక తిరియక్కులుంటాయి. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాముతో పుట్టి భూమికి అడ్డంగానే వెన్నుపాముతో పెరిగేటటువంటి ప్రాణులు. అసలు వాటికి కర్మాధికారమే లేదు. వాటికి శాస్త్రం చదవడం కానీ ఉత్తమమైన కర్మ చేయడం కానీ వాటికి అవకాశం లేదు. ఇక మిగిలిన వాడెవరు? నరుడు ఒక్కడే. ఆ నరుడు కూడా మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ శరీరంతో వచ్చారో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప శరీరాన్ని తీసుకుని ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి లోకం ఏదున్నదో దానికి మర్త్యలోకమని పేరు. కాబట్టి మనందరం మర్త్యలోకవాసులం. ఏ శరీరంతో వచ్చామో ఆ శరీరాన్ని పట్టుకుని ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ లోకంలోనే శరీరాన్ని పరిత్యజించాలి. కానీ నరజన్మ చాలా గొప్పది. ఎందుచేత
శాస్త్రమునందు అనురక్తి కలిగి శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేసి దాని వలన నాకు కొంత పుణ్యం కావాలని కోరుకుని పుణ్య సంచయాన్ని మూట కట్టుకుంటే శరీర పతనానంతరము స్వర్గాది ఉత్తమమైనటువంటి లోకములకు వెళ్ళి దేవతా పదవులను అధిష్ఠించవచ్చు. నాకు అసలు ఈ శాస్త్రము నమ్మను, గురువు అనేటటువంటి వాడి యొక్క విశేషాన్ని నమ్మను, గురువు చెప్పిన మాట నమ్మను, నేను ఇక్కడ నాకు ఏది సంతోషం అనిపిస్తోందో దాన్ని నా జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను ఉపయోగించి అనుభవిస్తాను అని యథేచ్ఛగా సుఖములను ఇక్కడ అనుభవించి పాపములను మూట కట్టుకొని శాస్త్రవిరుద్ధమైనటువంటి సుఖములను అనుభవించాడు కాబట్టి స్వార్థపూరితమైనటువంటి జీవనంతో బ్రతికాడు కనుక తుట్టతుదన శరీరం విడిచిపెట్టిన తరువాత పాపమును మూట కట్టుకున్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాటు భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి తిరియక్కుగా జారిపోవచ్చు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, నేను చేసినటువంటి పుణ్యం నాకు ఎందుకు పనికి రావాలి అంటే నాకు చిత్తశుద్ధిని కల్పించాలి. పాత్రని చింతపండుతో తోమినప్పుడు చింతపండు కష్మలమైపోతుంది, కల్మషభూయిష్టమైపోతుంది. ఆ చింతపండుతో ఇంక చారు కాచుకోవడం వీలు కాదు. కానీ పాత్రకి మెరుగు వచ్చింది, కొత్తగా రాలేదు, మెరుగుకి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయింది, పాత్ర యొక్క యథార్థ స్వరూపం బయటికి వచ్చింది. నేను చేస్తున్నటువంటి పుణ్యకర్మలన్నీ దేనికి పనికి రావాలి అంటే నా చిత్తమునకు పట్టినటువంటి కల్మషం తొలగిపోవాలి. కల్మషం తొలగిపోతే స్వస్వరూపము భాసిస్తుంది. స్వస్వరూపము భాషించిందనుకోండి తానెవరో తెలుస్తుంది. తానెవరో తెలియడమే అజ్ఞానము నశించడం. అజ్ఞానము నశించి జ్ఞానము కలిగినదనుకోండి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అజ్ఞానము నశించి జ్ఞానము కలిగినదనుకోండి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. అంటే అసలు నాకు దేవతా పదవులు వద్దు, తిరియక్కులు వద్దు, పుణ్యము వద్దు, పాపము వద్దు, ఇక పైన పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత స్థితిని పొందాలనేటటువంటి భావన చేత పుణ్యకర్మలు చేసి దాని వలన చిత్తశుద్ధిని పొంది, చిత్తశుద్ధిని పాత్రతగా పొంది, దాని వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కావలసినటువంటి యోగ్యత కూడా ఒక్క మనుష్య జన్మకి మాత్రమే ఉంది. ఇన్ని ఉన్న ఒక్కటి మాత్రం అత్యంత ముఖ్యమైన విషయం. ఏది ముఖ్యమంటే ఈ శరీరం పైకి కనపడేటటువంటి దాని వలన అంత ఉత్తరక్షణ ప్రయోజనం కలుగుతోంది అని నిర్ధారించడం చాలా కష్టం. ఎందుచేత అంటే మనసు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనసు భగవత్పరమైందనుకోండి, అది చాలా సంతోషాన్ని పొందడం అలవాటు చేసుకుందనుకోండి, అప్పుడు అది సమర్థతని కూడా విచారించదు. ఎక్కడైనా భగవత్ శబ్దం వినబడుతోందనుకోండి, ఎవరో భగవంతుడి గురించి చెప్తున్నాడు, ఆయన ఎవరు, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయనకి ఎంతొచ్చు, ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఎంత, ఆయనకి తెలియనిది ఎంత విచారణ చెయ్యదు. భగవంతుడి గురించి 4 మాటలు విన్నానా లేదా సంతోషపడిపోతుంది. అది గుల్లతనం అంటారు. మనసుకి ఆ ఆర్ద్రత, ఆ గుల్లబారుతనం రావాలి అంటే మొదట్లో సాధన కావాలి. ఆ సాధన లేకపోతే రాదు. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఒక మేకుని తీసుకెళ్ళి బీమ్ అంటారే, ఒక దూలం మీద పెట్టి ఆ దూలం మీద కొట్టారనుకోండి, కొయ్య దూలం కాదు, అటువంటి సిమెంట్ స్తంభం, లోపల ఇనుముంది, దాని మీద పెట్టి కొట్టారనుకోండి మేకు దిగదు, వంగిపోతుంది. అదే ఒక కొయ్య దుంగ మీద పెట్టి మేకు కొట్టారనుకోండి మేకు లోపలికి వెడుతుంది. అసలు మేకు లోపలికి దిగడానికి కావలసినటువంటి మెత్తనితనం ఉండాలి. ఆ మెత్తనితనం లేకపోతే గురువుగారనేటటువంటి సుత్తి శిష్యుడి యొక్క బుద్ధి మీద శాస్త్రము అనబడేటటువంటి విషయాన్ని గురించి మోదినా అది లోపలికి వెళ్ళదు, పైగా వంగిపోతుంది. వంగిపోతే ఇక పనికిరాదని వదిలేయాలి. అంటే అసలు మొదటి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం కావాలి అంటే దీన్ని పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధపడాలి. అక్కడ మార్పు వచ్చింది అంటారు. దీన్ని పెట్టుబడిగా పెట్టడం అంటే మొదటి పెట్టుబడి ఏది అంటే శరీరమే. అది ఇచ్చగించని విషయాలు చాలా ఉంటాయి. తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యి అన్నాను అనుకోండి, బా ఎందుకు వచ్చింది శరదృతువులో, హాయిగా చల్లగా ఉంది పడుకోక అంటుంది.
చల్లటి నీళ్లు తలమించి చెయ్యి అన్నాను అనుకోండి, ఎందుకు వచ్చింది వేడి నీళ్లు చేయక అంటూ. ఒక గంట సేపు పద్మాసనం వేసుకొని కూర్చుని ధ్యానం చెయ్యి అన్నాను అనుకోండి, మనసు అక్కడ నిలబడదు, వెళ్ళిపోతుంది. నిన్ననే మీతో నేను మనవి చేశా. ఒక గంట సేపు స్తోత్రపఠనం చెయ్యి అన్నాం అనుకోండి, ఇవన్నీ చెయ్యాలా? మనసు పవిత్రంగా ఉంటే చాలదా? లోపల భక్తిగా ఉంటే చాలదా? వితండవాదనం చేస్తుంది. అంటే అసలు ముందు శరీరాన్ని పణంగా పెట్టి, పెట్టుబడిగా పెట్టి ఏదైనా ఒక పుణ్యకర్మ ప్రారంభం చెయ్యాలంటే అది ఎవరికి అంగీకారం అవ్వాలి అంటే మనసుకు అంగీకారం అవ్వాలి. దాన్ని బలవంతంగా ఉంచడానికి, దాన్ని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి అది మన మాట వినేటటువంటిది కాదు. దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మచ్చిక చేసుకోవాలి. ఏనుగుంటుంది అరణ్యంలో, ఏనుగుని పట్టుకునేటటువంటి వాడు ముందు పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పుచ్చిపోయినటువంటి వెదురుబద్దలు పరిచి దాని మీద పచ్చటి చెట్టు కొమ్మలు వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ తయారు చేసి అక్కడ పెడితే వచ్చినటువంటి మదపుటేనుగు మగ ఏనుగు ఆ ఆడ ఏనుగు యొక్క బొమ్మకి రుద్దుకునేటటువంటి ప్రయత్నంలో దాని బరువు ఊంచలేక ఆ పుచ్చిపోయినటువంటి అడుగున ఉన్న వెదురుబద్దలు విరిగిపోతే, గోతిలో పడిపోతే కొంతకాలం ఆహారం ఇవ్వడం మానేసి కొద్ది కొద్దిగా ఆహారం, కొద్ది కొద్దిగా నీరు ఇస్తే ఆ ఇచ్చినటువంటి దర్భలా సన్నటి శరీరం ఉన్నటువంటి మామటికి వశపడుతుంది. ఎంత వశపడిపోతుంది అంటే మామటిని తొండానికి చుట్టి 4 ఆమడల దూరం విసిరెయ్యగలదు, లేదా తన కాలు కింద పెట్టి తొక్కెయ్యగలదు. కానీ వశపడిపోయినటువంటి ఏనుగు తన కాలుని ఇనపగొలుసుతో కట్టాలనుకున్నటువంటి మామటికి తనని కట్టవలసినటువంటి ఇనపగొలుసుని తన తొండంతో తానే ఎత్తి అందిస్తుంది కట్టమని, కాలు ముందుకు చాపుతుంది. మనస్సుని కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనునయం చేసుకుని దాన్ని వశం చేసుకోవాలి. వశం చేసుకుంటే అది లొంగడం ప్రారంభమైన తర్వాత ఆ మనసు యొక్క తుట్టతుడ స్థితి ఏది అంటే అది వికారమును పొందదు. ఏ వికారమును పొందకుండా నిలబడుతుంది. అంతటా భగవద్విభూతిని చూడడం అలవాటు చేసుకుంటుంది. అదిగో ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మనోజయమును పొందాడు అంటారు. ఆ మనస్సుని వశం చేసుకోవాలి అన్న మాట తరచుగా వాడవలసిన అవసరం వస్తే అది అంత తేలిక మార్గం కాదు కాబట్టే, తేలిక విషయం కాదు కాబట్టే బాహ్యంలో నడవడి యందు ఆచార వ్యవస్థని తీసుకొచ్చి ఆ ఆచారకాండ ద్వారా మనసుని వశం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు ఆచారకాండ అనేటటువంటిది ఎప్పుడూ కూడా బాహ్యానికి సంబంధించి ఉంటుంది, శరీరానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పూలదండోటి మెళ్ళో వేసుకుని ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఎందుకు ఈ దండ అంటే నాస్రగ్వి, అలా పూలదండ లేకుండా ప్రవచనం చేయకూడదు కాబట్టి నీ మెళ్ళో ఒక పూలదండ ఉంచుకోవాలి. ఏమిటి ఆధారం? శాస్త్రం ఆధారం. ఇప్పుడు పూలదండ మనలో వేసుకోవడానికి ఈ శరీరము కాదు అంగీకరించింది, శాస్త్రం మీద నమ్మకాన్ని ముందు మనసు ప్రతిపాదన చేసి అంగీకరించింది. అంగీకరించడానికి శరీరము ఉపకరణమైంది. అలా మనసుని వశం చేసుకోవడానికి బాహ్యంలో ఉండేటటువంటి నడవడితో కూడుకున్న ఆచారకాండ సాధనమవుతుంది. అసలు మనసు ఎలా తయారవుతుంది? శరీరం అంటే తెలుస్తోంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత తయారయింది. అలాగే దీనికి లోపల ఆత్మ, జీవాత్మ అని 2గా కనపడుతూ ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి 3 గుణములతో ఉంటుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడేటటువంటి 4 పురుషార్థములను సాధించడానికి తయారవుతోంది. శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ అనబడేటటువంటి 5 తన్మాత్రలతో ఉంటుంది. 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనబడేటటువంటి 6 సంఘాతమై ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 ఉదరము అనబడేటటువంటి 7 అంగప్రత్యంగముల యొక్క సంఘాతమవుతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల యొక్క కలయికగా మారుతుంది. అలాగే దీనికి 9 రంధ్రాలు ఉంటాయి. 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇందులో 10 వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు.
ఈ 10 వాయువులు కుంభింపబడినటువంటి ఈ శరీరంలోకి బయటికి వచ్చినప్పుడు అమ్మ కడుపులోంచి ఒక రంధ్రం మూసుకుంటుంది. అది నాభి. అమ్మ కడుపులో ఉన్నంతకాలం అమ్మ తిన్న ఆహారంలో ఉండేటటువంటి సారవంతమైన పదార్థం నాభిగొట్టం ద్వారా బిడ్డ యొక్క శరీరంలోకి వెడుతుంది. బయటికి రాగానే నాభీబంధం తెగిపోతుంది. కానీ అమ్మ కొడుకు అన్న బంధం, హృదయ సంబంధం మిగిలిపోతుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకోవాలి. సాధన అంతా దేని కొరకు అంటే అదిగో ఆ తలుపు తీయడం కోసం. ఆ తలుపు తీయడం కోసమని ప్రయత్నం. ఆ తలుపు ఎక్కడుంటుంది అంటే బ్రహ్మరంధ్రం అంటారు. అందుకే ఆ రంధ్రమును దాటి పాపట తీయరు. ఆ రంధ్రమును దాటకూడదు కాబట్టి అక్కడ వరకు మాత్రమే పాపట తీస్తారు. దాన్ని సీమాంతము అంటారు. సీమ అంటే హద్దు, అంతము అక్కడతో అయిపోయింది. అది దాటి ముట్టుకోకూడదు. మాడు మీద కొట్టకండి అంటారు. అందుకే అక్కడ భేదించుకుని జీవుడు పైకి వెళ్ళాడనుకోండి, ఇక ఆయన తిరిగి రాడు శరీరంలోకి. ఆయన మోక్షాన్ని పొందాడని గుర్తు. ఎందరో మహాత్ములు ప్రయత్నపూర్వకంగా అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు జ్యోతిస్వరూపాలుగా వెళ్ళిపోతూ సామాన్యులకు దర్శనమిచ్చారు. భగవాన్ రమణులు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారి యొక్క ఆత్మజ్యోతి పైకి లేచి చీకట్లో రాత్రి 8-9 మధ్యలో అందరూ చూస్తుండగా అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి అరుణాచలంలోకి ఐక్యమైపోయింది. డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు ఆమె యొక్క జ్యోతి ఆకాశ మార్గంలో వెడుతూ ఉండగా అమలాపురం దగ్గర ఇందుపల్లి మొదలైన గ్రామాలలో కూర్చున్నటువంటి వేద విద్వాంసులు ఎందరో ఆ జ్యోతిని చూసి ఎవరో ఒక మహాపురుషుడు శరీరాన్ని విడిచిపెట్టాడు అన్నారు. తర్వాత రోజు తెలిసింది డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెట్టారని. ఇవాళ ఉన్నంత శక్తివంతమైన ప్రసార మాధ్యమాలు ఆ రోజుల్లో లేవు కాబట్టి కర్ణాకర్ణిగా తెలుసుకుని డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టారు అని తెలుసుకున్నారు. ఆ 11వ రంధ్రమును భేదించి వెళ్ళడానికి మనసుని వశం చేసుకోవడం మొట్టమొదట అవసరమై ఉంటుంది. లేకపోతే అది ఈడ్చేస్తుంది మనసుని. అది మాట వినదు. దాని ఇచ్చ వచ్చిన రీతిలో అది వెడుతుంది. అసలు మొట్టమొదటి విజయం మనసు విషయంలో ఎక్కడుంటుంది అంటే, నా మనసు నా మాట వింటలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు మనసుని పరిశీలించడం మొదలుపెట్టాడని గుర్తు. ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, నా మనసు నా మాట వింటలేదు, నేను చెప్పిన దాన్ని మనసు చూడలేదు అని ఎవరైనా చెప్పారనుకోండి, అది వాడి ప్రథమ విజయం. అసలు అప్పటి వరకు అతను తన మనసుని పరిశీలించలేదు. తన మనసు ఎటుపోతోందో అటువైపుకి తాను ఏడ్వబడ్డాడు. ఇప్పుడు తాను ఒక ఆదేశం ఇచ్చాడు. అదిగో నేను పరదేవత యొక్క పాదములు చూడమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇలా ఉంటాయి ఆవిడ పాదాలు, అదిగో ఆ పాదముల జంట వంక చూడు అని ఒక ప్రార్థనా శ్లోకం చదివాడు. మనసు దాన్ని పట్టుకోకుండా దీన్నో పట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతోంది. ఒక పావుగంట పోయాక తెలుసుకున్నాడు నా మనసు అక్కడ నిలబడలేదని. నా మనసు అక్కడ నిలబడలేదని తెలుసుకున్న వ్యక్తి సాధనలో అంతకన్నా ముందున్నవాడి దగ్గరికి వెళ్ళి, ఏం చేయమంటారండి, ధ్యానం చేస్తుంటే నా మనసు నిలబట్టలేదు, ఏం చేయమంటారంటాడు. నిజానికి అది ప్రథమ విజయం. మొట్టమొదటిసారి జీవితంలో తన మనసు నిలబట్టలేదన్నది స్వానుభవంలో తెలుసుకున్నాడు. ఒకసారి అది తెలుసుకున్న తర్వాత అనేకానేకమైనటువంటి సాధనల ద్వారా మనసు మీద నియంత్రణ పెంచుకుంటాడు.